కార్తీక పురాణము 1వ అధ్యాయనం. శ్రీ మదకిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యములో సోనికాది మహామునులతోనొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సోనికాది మునులు గురుతుల్యుడకు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణైతిహాసములు వేదాంగ రహస్యములు సంగ్రహముగా గ్రహించితిమి. కార్తీక మాస మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరిరి. అంతా నా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యాలతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము నొకానొక దినమున పార్వతి పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగుజేసినట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించవలసినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా పరమేశ్వరుడు మందహాస మెనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని శిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు. మిథిలా నగరం వైపు అని మిథిలా నగరము దిశగా చూపించెను. అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్లే నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులైరి. తమ పాదధూళి చేత గ్రహము పవిత్రమైనది. తమ రిటికేక వచ్చితిరో సెలవివ్వవలసిందిగా కోరుచున్నాము అని వేడుకనెను. అందువలన వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞమును చేయతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ తోటి దైవాజ్ఞుల్ని అడిగి సంశయమును తీర్చుకోగలిసి తిని నా యాదృష్టమును కొలతి ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమిటి అను సంశయమును నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినదిగా అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపములు పోవునది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము చెప్పవలసినది కాదు, వినుటకు కూడా ఆనందకరమైనదే. అంతేగాక వినినంత మాత్రముని ఎట్టు నరక బాధములైన లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ తోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాయేశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయస్సువాడైనా ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి యందుగా వేకువ జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని
స్నానాదులు ఆచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినచో దాని వలన అపారమైన పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయొచ్చు. విష్ణు సహస్రనామములు శివ అర్చన ఆచరించవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీనారాయణునకు, పరమేశ్వరునకు, కాలభైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణమునొచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పొయ్యవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలను విడిచి మడి బట్టలను కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాంగులకు పూజించి వారికి ప్రసాదము ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలమున సంధ్యావందమున ఆచరించి శివాలయము యందు కానీ విష్ణు ఆలయము యందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు స్నానం చేసి భూత తృప్తి చేయవలెను. ఈ విధముగా వ్రతమును ఆచరించి స్త్రీ పురుషులకు పూర్వజన్మయందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపములు పోయి మోక్షమునకు పొందెదరు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారములు చూసి వారికి నమస్కరించినచో వారు కూడా పుణ్యఫలము దక్కును. 1వ రోజు అధ్యయనం కార్తీక పురాణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.